అందరికీ అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే మంచిగానే ఉన్నా. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను మా చెల్లె మీద అయితే ఒక క్రేజీ ఇంకా బ్యూటిఫుల్ ప్రాంక్ చేయబోతున్నా, అదే గోస్ట్ ప్రాంక్. సో ఇప్పుడు వచ్చేసి నేను వెళ్ళి మా చెల్లెని అయితే పిలుచుకొని వస్తా. ఆమె వచ్చేసి నాకు కూర్చుంటుంది. ఇప్పుడు నేను దెయ్యాల గురించి మొత్తం చెప్తా, అప్పుడు ఆమె రియాక్షన్ చూడాలి. క్రేజీ ఉండబోతుంది వీడియో. లాస్ట్ వరకు చూడండి, మీ ఎంటర్టైన్మెంట్ని మిస్ అవ్వద్దు. అండ్ ఈ వీడియోకి లైక్స్ అయితే ఒక్క 10K మాత్రమే ఇస్తున్నా. 10K కాకపోయినా 1K లైక్స్ అయినా చేయండి ప్లీజ్. నేను మీకు చెప్తూనే మాటలు మర్చిపోయా. ఓకే, ఇప్పుడైతే మా చెల్లెని పిలిచిద్దాం. ఏమైంది నీకు? ఎంతో ఒక విషయం మాట్లాడాలి. కాదు, నేను మా ఫ్రెండ్ పంపించింది నాకు న్యూస్లా, ఇట్లా మన ఇంట్లో దయాలు తిరుగుతున్నాయంట. ఇప్పుడు జీవాన్ని చెప్పక ఎందుకు చెప్తున్నావు? ఇంకా మన చుట్టూ దయాలు ఉన్నాయంట. ఒక దయ్యం మనల్ని చూస్తూనే ఉంటుందంట. సో ఇంకా అట్లా ఇప్పుడు జీవాన్ని ఎందుకు చెప్తున్నావు? నాకు భయం వేస్తుంది అక్క, చెప్తున్నా. ఇట్లాంటివన్నీ ఇప్పుడు చెప్పకు. అరే కాదే, మొన్న న్యూస్లో కూడా వచ్చినాడు, హైదరాబాద్లో చాలా ఇవి తిరుగుతున్నాయి దయ్యాలు గవిగిరి అని, శ్మశానం గాలిలో ఎగురుతుంది కదంతా చెప్తున్నారు. నువ్వు ఇప్పుడు ఇవన్నీ చెప్పకు, ఎందుకు చెప్తున్నావు? ఎందుకు ఇప్పుడు ఇవన్నీ చెప్తున్నావు? ఎందుకు ఇప్పుడు ఇవన్నీ చెప్తున్నావు? అరే కాదే, రీసెంట్గా నేను న్యూస్ కెమెరా ఉంది. అది కెమెరా ఎందుకు అవుతుంది? ఫోన్ ఆఫ్ చేసింది నేను పెట్టాను కదా. కాదు కానీ నేను నిన్న నైట్ ఆడుకునేటప్పుడు గజ్జల సాపులు వచ్చినాయి. మస్తు భయం వేసింది తెలుసా అవి. అందుకనే నేను కాదు, నేను మా మమ్మీ వాళ్ళకి చెప్పలేదనే నీకు చెప్తున్నా. నాకు మస్తు భయం అవుతుంది. నేను అప్పటి నుంచి ఏం చేయాలో నాకు అర్థమే అవుతలే. నేను నిన్న నైట్ నుంచి ఫుల్ టెన్షన్ పడుతున్నా. నేను పడుకుంటున్నా లేదు, దెయ్యాల కళలు వస్తున్నాయి, అంత గజల సప్పుడు వస్తున్నాయి, ప్లేట్లు కలిగి వాటి కింద పడేసిన సౌండ్ వస్తుంది. నాకు మస్తు భయం వేసింది. ఇంకా ఆ టైంలోనే నేను పడుకుంటలేనని చెప్పి మమ్మీకి తెలిసిపోయింది. అప్పుడు ఎందుకు పడుకుంటలే అంటే ఏం లే మమ్మీ నిద్ర వస్తలే అని చెప్పిన. మరి నేను ఇప్పుడు దెయ్యాలు గీయాలని చెప్పినాను అనుకో, ఇంత పెద్దగా అయినా నీకు దెయ్యాలు గీయాలు కళలు వస్తున్నాయా, భయపడుతున్నావా అని అంటే అప్పుడు నాకు పరువు పోతుంది కదా. అట్లా అనేసి నీకు చెప్దామనేసి నువ్వు పోయి మమ్మీ చెప్తాను. అరే కాదే, నేను అసలు ఘోరంగా అయింది తెలుసా. నువ్వు ఫుల్ భయపడ్డా. నేను ఆడ కెమెరా ఉందని చెప్తే ప్రాంక్ అని తెలిసిపోతుంది నాకు. ఎందుకు అట్లా చేస్తున్నావు? నీకు ఎందుకు భయం అవుతుంది? కాదు, ఇప్పుడు నేను నీకు చెప్తున్నా, నువ్వు ఆడ కూర్చున్నావా? వీడికి ఎందుకు వచ్చినావు? నీకు భయం వేసిందా? నీకు ఎందుకు భయం? ఇలా రూమ్లో మన ఇద్దరమే ఉన్నామని భయం అవుతుందా నీకు? ఎక్కువ చేస్తున్నావు. అలా మమ్మీ అమ్మమ్మ వాళ్ళు కూర్చున్నారు బయట, డోర్లోనే ఉన్నాం, మనం రూమ్లోనే, ఏం కాదు, ఇంట్లోనే ఉన్నాం. బయట ఉంటే భయపడచ్చు. నేను ఏమైనా శ్మశానం దగ్గర తీసుకోవాలి చెప్తున్నానే మాటలని ఒక్కొక్కనే. అది చూడు, బయట చీకటి అయింది, తీసుకుపోమంటావా శ్మశానానికి? ఏం అవసరం లేదు కానీ ఎందుకు ఇప్పుడు అని చెప్తున్నావు? నాకు దిమాగ్ ఖరాబ్ అవుతుంది ఫస్ట్ అయితే. ఇప్పుడు చెప్పమ్మ, బీపీలు వస్తుంది, కొడతా. అరే నువ్వు ఎందుకు కొడతా అంటున్నావు? నీ పిచ్చి పిచ్చి శాఖలే, పిచ్చి పిచ్చి శాఖలే, పిచ్చి పిచ్చి శాఖలే, పిచ్చి పిచ్చి శాఖలే. ఎందుకు కొడుతున్నావు? బయలు ఇచ్చిందంటే పోయి పడతావు. ఏంది ఎందుకు ఇలాంటి చెప్తున్నావు? అరే రామనికు ఎన్నిసార్లు చెప్పాలి, నాకు నిజంగానే వేస్తున్నాయి. ఈ గుడ్లు కూడా పెద్దగా అవుతుంది. దీనికి ఇక్కడ బెడ్షీట్ మీద పికాక్ ఉంది, దాని గుడ్లలో పెద్దగా
కాదే నాకు మస్తు భయం అవుతుంది. గమ్మని కోడుతూ మళ్ళీ బయలు ఇస్తా. ఏది గైస్ రివీల్ చేద్దామా? ఏంది రివీల్ అంటున్నా? కంపల్సరీ ప్రాంక్ అయ్యింది. ఆహా కానీ పెట్టింది పోరమ్మకందనా. బాగా గైస్ ఇదైతే నీ రియాక్షన్ ఎట్లుందో చెప్పు కొంచెం. వాళ్ళకి ఫుల్ భయమైంది గాయస్. ఒక్కసారి అయితే గుండెలో దందన అనేది అసలు ఈ పిచ్చి ముఖం ఏం చెప్పింది ఫుల్. ఏ కాదు నిజంగానే ఆత్మలు మన చుట్టూ తిరుగుతున్నాయట. కాదు ఇక్కడ కెమెరా పెట్టినట్టు మాకు ఆల్రెడీ డౌట్ వచ్చింది. కాదు అక్కడ ఫోన్ ఉందని చెప్పేసిన. మేము ఇంకా పెద్దది కాలే, బుర్ర కొంచెం చిన్నగానే ఉందని ఆమెకి ఇంకా అర్థం కాలే. ప్రాంక్ అయితే ఫుల్ సక్సెస్ అయింది కాబట్టి నేను చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నా. 1K లైక్స్ కొట్టండి వీడియోకి. అజ్జో మా అమ్మ పిలుస్తుంది పోనాడు. బయటకు బయటకు వెళ్ళకు. ఓకే గైస్ ఇక్కడి పాలు తాగమంటుంది మమ్మీ నిన్ను. ఓకే గైస్ బాయ్ 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 బాయ్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే సార్ నేను మీరు ప్రాంక్ చేస్తాను. రివెంజ్ ప్రాంక్ పక్కా ఉంటుంది మా అక్క, మీరు చూడండి. రివెంజ్ ప్రాంక్ పక్కా ఉంటుంది. ప్రాంక్ గోస్ట్ ప్రాంక్ అయితే అసలు చూద్దాం చేస్తా చేయదు. పక్కా కెమెరా కనిపెడతాను నేను, అంత స్మార్ట్. ఓకే గైస్ బాయ్ బాయ్. లెట్స్ ఎండ్ ద వీడియో.